హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో బయట క్రిప్టోలకి మనకి తేడా ఏంటంటే, బయట క్రిప్టో అంటే బయట ఏవైతే మనకి చాలా క్రిప్టో కరెన్సీలు ఉంటాయండి. ఈ క్రిప్టో కరెన్సీలు అన్నీ కూడా మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాయి అన్నమాట. డాజ్ అని అదని ఇదని చాలా క్రిప్టో కరెన్సీలు ఉంటాయి. ఈ క్రిప్టో కరెన్సీలకి మన ఐటీఎల్కి డిఫరెన్స్ ఏంటి అంటే తేడా ఏంటి అనేది తెలుసుకుంటేనే ఐటీఎల్ అనేది ఫ్యూచర్లో ఎదుగుద్దా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇది కూడా వాళ్ళ అఫీషియల్ పేజ్లో వాళ్ళు పెట్టారన్నమాట. ఇంటర్లింక్ ఇండియా పేజ్లో, ఫేస్బుక్ పేజ్లో అయితే వాళ్ళు అఫీషియల్గా పెట్టిందే కాబట్టి నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. దానికి మనకి తేడా ఏంటి, బయట కరెన్సీలకి మనకి తేడా ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనండి. అలాగే రీసెంట్గా మనకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సీజన్ 3 అంటే బౌంటీ హంటింగ్ సీజన్ 3 ఉంది కదా, దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి, అవి కూడా క్లారిటీ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా చేసుకోకపోతే. ముందుగా వచ్చేసి బౌంటీ సెక్షన్లో మీకు ఎవరికైతే క్యూహాన్ టోకెన్స్ అని వచ్చినాయో ఈ క్యూహాన్ టోకెన్స్ని యూజ్ చేసుకోవాలంటే స్పిన్ అండ్ వీల్ అని చెప్పి ఒక గేమ్ ఉంటుంది ప్లే స్టోర్, అంటే స్టోర్లో, ప్లే స్టోర్ కాదండి స్టోర్లో. దానికి సంబంధించిన వీడియో రీసెంట్గా మనం పెట్టాను, అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. దాంట్లోకి వెళ్ళి మీరు స్పిన్ చేస్తే ఇక్కడ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి. కొంతమందికి ఏమైనా లక్ ఉంటే యూఎస్డిటీ అంటే యూఎస్ డాలర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్ ఉంటేనే, లక్ బేస్డ్ అన్నమాట, అది కన్ఫర్మ్ అని చెప్పలేను. ఆ స్పిన్ చేసినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా అది యాడ్ చేశారు కాబట్టి అది కూడా చెప్తున్నా. ఇంతవరకు ఓన్లీ కాయిన్స్ మాత్రం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాయిన్స్తో పాటు ఏదైతే యూఎస్డిటీ ఉందో యూఎస్ డాలర్ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందా, స్పిన్ తిరిగే దగ్గర ఎక్కడైతే ఆగుద్దో అది. ఓకే, కాబట్టి క్యూహాన్ టోకెన్స్ ఈ రకంగా యూస్ చేసుకోండి, అది లక్ బేస్డ్ ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక టీఐటీఎల్ అంటే టెక్స్ట్నెట్ ఐటీఎల్ అండి. అంటే అది మనకి ఎవరికైతే వ్యాలెట్ వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడానికి, మన వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్కి షేర్ చేసుకోవడానికి ముందుగా టెస్టింగ్ మాట. దాన్ని టెస్ట్నెట్ ఐటీఎల్ అంటారు. రీసెంట్గా మనం చాలాసార్లు మాట్లాడాం కదా తాజ్మహల్ టెస్ట్నెట్ అని, దానికి సంబంధించింది. ఇంకా ప్రజెంట్ అయితే అవి రాలేదు. అవి అయితే ఐటీఎల్ కాదు, ఐటీఎల్జీ కూడా కావు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇది కూడా మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే ఐటీఎల్కి క్రిప్టో కరెన్సీలకి తేడా ఏంటి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం వచ్చేసి ఐటీఎల్ వేరు, ఐటీఎల్జీ వేరు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఐటీఎల్జీ అనేది 100 బిలియన్ సప్లై, ఓకే, కానీ ఐటీఎల్ వచ్చేసి కేవలం 10 బిలియన్ సప్లై అన్నమాట. ఓకే, అంటే 1 బిలియన్ వచ్చేసి 100 కోట్లు, 10 బిలియన్స్ అంటే 1000 కోట్లు అన్నమాట. 1000 కోట్ల సప్లై మాత్రమే ఉంది. కనీసం మన వాళ్ళు ఒక్కరు వచ్చేసి 1 కోటి మంది ఐటీఎల్లో ఒక్కొక్కరికి 10 వచ్చినా సరే ఈజీగా అయిపోతుంది, అది పెద్ద విషయం కాదు. నెంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ బయట క్రిప్టో కరెన్సీలో అన్లిమిటెడ్ ప్రింటింగ్ ఉంటాయి, అంటే ఎక్కువ కాయిన్స్ తెస్తారు, దానికంటే లిమిట్ ఉండదు. కానీ ఐటీఎల్ వచ్చేసి ఓన్లీ 10 బిలియన్ సప్లై మాత్రం ఉంది, దీనికి లిమిట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఫస్ట్ పాయింట్లో. నెంబర్ 2 వచ్చేసి బయట క్రిప్టో కరెన్సీని కంట్రోల్ చేసేది పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు అయితే కంట్రోల్ చేస్తారు, కానీ ఇక్కడ కంట్రోల్ చేసేది నో వన్, ఎవరు కూడా ఇక్కడ ఐటీఎల్ని కంట్రోల్ చేయరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే దానికి మనకి తేడా. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అలాగే మాన్యువల్ని స్పెక్యులేషన్స్కి గురవుతాయి. ఇక్కడ ట్రేడ్ మాన్యువల్లీ ఆన్ ఫండమెంటల్ అంతా కూడా మన చేతిలోనే మనం చేస్తాము. అక్కడ బయటలాగా ఏది పడితే జరుగుతుందో అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. గోల్డ్ ఈజ్ సపోర్ట్ ఫిట్ టు సిస్టమ్, అంటే ఏదైతే సపోర్ట్ మీద ఆధారపడి వాళ్ళు సిస్టాన్ని తయారు చేస్తారు. ఇక్కడ మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో దాన్ని రీప్లేస్ చేసి ఆ సిస్టాన్ని స్టడీ చేస్తామని చెప్తున్నారు, అంటే ఫిట్ చేస్తామని చెప్తున్నారు అన్నమాట. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి లైక్లీ టు గెట్ రిగ్గడ్. ఇక్కడ మనది రగ్డ్ ఆర్ ఇంప్రెషన్, అంటే మనం చేసేది ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా బలంగా మనమైతే తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే జీకే గారు మా దగ్గర 10,000 ఉన్నాయి, 20 ఉన్నాయి, 50 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, కోటి కాయిన్స్ కూడా ఉన్నాయి. ఈ కాయిన్స్ అన్నీ కూడా మనకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, ఎంతవరకు మన చేతికి వస్తాయి, వీటిలో మనం ఎంతవరకు బయట సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్కి పలానా ఏ అనే పర్సన్ దగ్గర 10,000 ఉన్నాయి, బి అనే పర్సన్ దగ్గర ఒక 50,000 ఉన్నాయి, సి అనే పర్సన్ దగ్గర 1,00,000 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ సి అనే పర్సన్కి 1,00,000 కాయిన్స్ ఉన్నా అతను సరిగ్గా మైనింగ్ చేయట్లేదు, జస్ట్ ఏదో రెఫరల్ వల్ల వచ్చింది, మైనింగ్ చేయట్లేదు. వారి యొక్క హెచ్ఈఎస్ స్కోర్ అనేది తక్కువ ఉంది. ఓకే, వారి హెచ్ఈఎస్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఏవైతే 1,00,000 కాయిన్లో కేవలం 10% 20% మాత్రమే వెరిఫైడ్ అయ్యి వస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి 1,00,000 కాయిన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, 10% అంటే 10,000 కాయిన్లు, 20% అంటే 20,000 కాయిన్లు వాళ్ళకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి సి అనే పర్సన్కి. నెంబర్ 2 బి అనే పర్సన్కి 50% అంటే 50,000 కాయిన్స్ ఉన్నాయి, అతనికి హెచ్ఈఎస్ కొంచెం మీడియంగా ఉంది, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు, కాబట్టి ఆయనకు 25 to 30% కూడా దాకా వెరిఫైడ్ ఐటీఎల్జీ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక 25,000 నుంచి 30,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ ఏఎన్ పర్సన్ దగ్గర ఉన్నాయి 10,000 కాయిన్స్ ఉన్నాయి, కానీ హెచ్ఎస్ కానీ అన్నీ కూడా మైనింగ్లు కానీ అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. అతనికి దాదాపు 70 to 80% ఐటీఎల్జీ కూడా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్లీక్ ఒక అల్గారిథం అనేది కూడా హెచ్ఎస్ బట్టి, అంబాసిడర్గా అయితే ఏసీఎస్ బట్టి ఉంటుంది. ఓకే. అలాగే మీ మీరు డైలీ చేసే మైనింగ్ స్పీడ్ కానివ్వండి, గ్రూప్ మైనింగ్ వల్ల వచ్చే కాయిన్స్ ఇవి కూడా ఎంతో కొంత మ్యాటర్ చేస్తాయి. అవన్నీ కూడా కేవైసీలో మనం ముందుకు వెళ్ళడానికి మాట, మైనింగ్లు కానీ అన్నీ. ఒకవేళ సరిగ్గా మైనింగ్ చేయకపోయినా, గ్రూప్ మైనింగ్లు చేయకపోయినా ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ఎస్ పెరగదు. హెచ్ఎస్ పెరగాలంటే ఆ రెండు కవర్ చేస్తేనే హెచ్ఎస్ పెరుగుతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ 1,00,000 కాయిన్లు ఉన్నాయా, 5 లక్షలు ఉన్నాయా, 10 లక్షలు ఉన్నాయా, కోటి ఉన్నాయనేది మ్యాటర్ కాదు. వాళ్ళకి హెచ్ఎస్ సరిగ్గా లేకపోయినా, వాళ్ళు సరిగ్గా మైనింగ్లు చేయకపోయినా, బర్నింగ్ హిస్టరీలో ఉన్న ముందు వాళ్ళు కేవైసీలు అవ్వవు. కేవైసీ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. ఓకే. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత ఆన్ స్పాట్లో అంటే అప్పటికప్పుడే మీరు అమ్మేసుకోవాలంటే మీ దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్జీ 160 ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్కి, దానికి ఒక్క కాయిన్ మాత్రం వస్తుంది. అలా కాదండి మీకు ఒక 5 సంవత్సరాలు దాన్ని దాచుకుంటామంటే 160 కాయిన్లకి ఇంకో 160 కాయిన్లు కలిసి 320 కాయిన్లు కూడా వస్తాయన్నమాట. లేకపోతే 160 కాయిన్లకి 160 కాయిన్లు కూడా వచ్చేస్తాయి. డబల్ అవ్వవు, సారీ. మన ఐటీఎల్జీ 5 years పెట్టుకున్నాం అనుకోండి, వెస్టింగ్ స్టేకింగ్ 5 years దాన్ని కదపకుండా ఉంటే 160 కాయిన్లకి అంటే 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి 165 వెరిఫైడ్ ఐటీఎల్ వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా అప్పటికప్పుడు తీసుకుంటే 160 కాయిన్లకి కేవలం ఒక్క కాయిన్ మాత్రం ఐటీఎల్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా 100 బిలియన్ సప్లై అనేది వాళ్ళకు అంటే 10,000 కోట్ల కాయిన్స్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటే దాంట్లో మీకు కేవలం 100 బిలియన్ అంటే 1000 కోట్లు మాత్రమే వెరిఫైడ్ ఐటీఎల్ ఉంటాయి, అంటే 10% అన్నమాట. ఓకే. కాబట్టి 10% రేషియో అనేది అంత తేలిగ్గా మనం తేలము. అది మీరు ఏ టైంలో అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ముందు అమ్ముకుంటేనే తర్వాత అమ్ముకుంటే బెటర్ అనేది అదంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. అంటే స్పాట్లో మాకు అమౌంట్ కావాలి, ఫ్యూచర్లో మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ముందు అమ్ముకుంటారు. కానీ వాళ్ళకి మళ్ళీ తర్వాత కాయిన్లు అనేది వెరిఫైడ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఫస్ట్ వెరిఫికేషన్కి, సెకండ్ వెరిఫికేషన్కి అంటే మైగ్రేషన్ వెరిఫికేషన్ మనం ఏదైనా అనుకోవచ్చు, దానికి ఈజీగా 6 months నుంచి 1 year తేడా ఉంటుంది. ఫస్ట్ మైగ్రేషన్కి, సెకండ్ మైగ్రేషన్కి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అవ్వాలి కదా. మిగతా వాళ్ళు అందరూ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ మైగ్రేషన్ అవుతుంది. ఒకేసారి 1, 2, 3 అన్నీ అయిపోవు. ఓకే. అంటే కాయిన్స్ అనేవి మీకు ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అయితే రావడం జరుగుద్ది. దాన్ని బట్టి అయితే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. కాబట్టి తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ వస్తాయని కాదు, ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయని కాదు, అంతా కూడా హెచ్ఎస్ ఏసీఎస్ బట్టి. అలాగే ఇక్కడ మెయిన్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంటర్లింక్ వాళ్ళు ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక 25 లక్షలు ఉన్నాయండి కాయిన్స్. 25 లక్షల కాయిన్లో నాకు 1,00,000 రిలీజ్ చేస్తారో 2 లక్షలు రిలీజ్ చేస్తారో తెలియదు. అంటే కనీసం ఒక 10% కూడా కాదు, 10% లెక్కేసుకున్నా 2,50,000. అంటే ఇంత చేస్తారని కాదు. నా ఏసీఎస్ హెచ్ఎస్ స్కోర్ బట్టి కూడా ఉంటుంది. నేను ఏసీఎస్ అనేది మెయింటైన్ చేస్తున్నాను, దాదాపు నాది 7 పైన ఉంది హెచ్ఎస్ వచ్చేసి 8 దాకా ఉందన్నమాట ఫస్ట్ మైగ్రేషన్లో. కాబట్టి నాది కొంచెం పర్వాలేదు. ఓకే. కొంతమంది 20-30 ఏసీఎస్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే స్వాపింగ్ చేశారు. స్వాపింగ్ అంటే వేరే క్రిప్టో కరెన్సీ అప్లికేషన్ నుంచి ఇంటర్లింక్ అప్లికేషన్కి అటు ఇటు మార్చడం ద్వారా ఆ హెచ్ఎస్ అనేది పెరిగింది. మరి అది కన్సిడర్ చేస్తారా లేదనేది మనకు తెలియదు. కానీ నార్మల్గా ఏసీఎస్ అనేది మన గ్రూప్ మైనింగ్ల వల్ల ఇలాగ క్యాంపెయినింగ్లు పెట్టినప్పుడు ఆ బాక్స్లు ఓపెన్ చేయడం వల్ల వస్తాయి. ఓకే. ఇవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి కేవైసీల పరిస్థితి ఏంటంటే ఇదంతా బాగానే ఉంది, అప్డేట్లు తెస్తున్నారు, బండి జరుగుతుంది, బాగానే ఉంది. కానీ కేవైసీల పరిస్థితి ఏంటంటే కేవైసీలు అనేవి ఆల్రెడీ చాలామందికి ఫస్ట్ లెవెల్ అనే వస్తున్నాయి. ఎవరికైతే ఫస్ట్ లెవెల్ రాలేదో వాళ్ళకి ఒకసారి నేను చెక్ చేసినట్టయితే వాళ్ళకి బర్నింగ్ హిస్టరీ ఉంటుంది, డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. ఒకవేళ డాక్యుమెంట్ సరిగ్గా అప్లోడ్ చేసిన ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో ఉంటుంది, ఇక్కడ ఫేస్ మారిపోతుంది. ఇవన్నీ కూడా అక్కడ మనకి ఉంటాయి. కొంతమంది అంటున్నారు పాన్ కార్డు పెట్టినా తీసుకుంటుంది అంటున్నారు. మరి నేనైతే ట్రై చేయలేదండి, ఎందుకంటే పాన్ కార్డుకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది మ్యాటర్, బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు. మరి అది ఎలా తీసుకుంది అనేది నాకు కూడా తెలియదు అన్నమాట. బేసిక్గా ట్రై చేయండి ఒకవేళ అవకాశం కుదిరింది. ఎందుకంటే పాన్ కార్డులోనే మరీ చిన్నప్పుడు తీసుకోలేదు, మనం మినిమం ఒక ఏజ్ వచ్చినప్పుడు తీసుకున్నాం. కాబట్టి ఒకవేళ ఆధార్ కార్డు అవ్వకపోతే పాన్ కార్డుతో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కానీ నేను ఒకటే చెప్తాను, ఎక్కువ శాతం పాన్ కార్డు మీద డిపెండ్ అవ్వకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ పెట్టుకోండి. లేదా మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. మ్యాక్సిమం ఫస్ట్ లెవెల్ అందరికీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ చాలామంది క్యూలో ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ లెవెల్ అందరికీ ఎక్కువ ముందు కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్లోకి తీసుకొస్తున్నారు. సెకండ్ లెవెల్లో అందరికీ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లెవెల్లో తీసుకొస్తారు అన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఒక థియరీ ప్రకారం నడుస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మీకు అక్కడ ఏవైతే కొత్త క్యూరేటర్లు వచ్చారో బ్రెజిల్ కానివ్వండి, వేరేది అయితే వచ్చినాయి, తక్కువ మంది దేంట్లో అయితే ఉన్నారో ఆ తక్కువ మంది ఉన్నాయి చూసుకోండి. నెల రోజుల కన్నా ఎక్కువ మీరు క్యూలో ఉంటే. ఓకే.
నెల రోజులు కన్నా తక్కువ క్యూలో ఉంటే ప్రాబ్లమ్. నెల రోజుల కన్నా దాటి మీరు ఆ క్యూలో ఉన్నారు కానీ ఆ క్యూ అనేది ముందుకు వెళ్ళకపోతే క్యాన్సిల్ చేసేది కొత్త క్యూరేటర్ని, అది కూడా తక్కువ మంది క్యూలో ఉన్న క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే సింక్రనైజ్ ఆప్షను మధ్యలో 12 గంటలకు నొక్కుతూ ఉంటే ఏదో ఒక టైంలో మీకు అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్ డౌన్ ఆగేలోపు మీరు డాక్యుమెంట్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇంకా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఈ పక్కన ఫొటోస్ వస్తున్నాయి, ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. విజీకే లుక్స్.